సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేణు ట్రావెలర్. నిన్న ఆఫ్టర్నూన్ మన బండి రిపేర్ రావడం వల్ల మన బండిని నేనైతే సర్వీసింగ్ చేయడం జరిగింది. ఈరోజు అయితే సర్వీసింగ్ కంప్లీట్ అయిన వచ్చింది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే సెకండ్ సర్వీసింగ్కి వాళ్ళు 1000 కూడా అవ్వదన్నారు. కానీ నాకు మెసేజ్ ఏమో 3500 వచ్చినట్టు వచ్చింది. సో నాకు అంత అమౌంట్ కూడా నా చేతిలో ఏం లేదు. సో ఏమవుతాయి, ఎంతో ఒరిజినల్గా షోరూమ్ పోయేసి కనుక్కుంటే మేలు అనిపిస్తుంది. వాళ్ళేమో సెకండ్ సర్వీసింగ్ 1000 రూపాయల మించి కాదన్నారు. ఇప్పుడు చూస్తేనేమో 3500 అయిందంట. నాకు అర్థం కావట్లా అంత బిల్లు వచ్చింది ఏంద్రా అని. సరే వెళ్ళి చూసుకోవాలి నేను కూడా. నాకు ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 1600 అయింది. కానీ సెకండ్ సర్వీసింగ్ 3500 అంటే వాళ్ళు మెసేజ్ అయితే అంతా పెట్టారు. కానీ అది ఎంత అవుతుంది అనేది మనము ఇంకా వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది. సో మన కాడ అయితే ప్రస్తుతానికి బండి లేదు. నా కాడ ఉండేది హిమాలయన్ ఒకటే, స్ప్లెండర్ ప్లస్ కావల్లో పెట్టేసి వచ్చాను. సో ఇంకా మన ఈ నుంచి అయితే ఆటోలో పోవాల్సిందే. ఆటోలో పోయేసి డైరెక్ట్ షోరూమ్ కాడికి పోయేసి అక్కడ ఎంత అవుతుందో చూడాలి. ఇంకా ఆటోకి వచ్చేసి ఇక్కడి నుంచి అప్సరా కాడికి ఒక 20, అప్సరా కాడి నుంచి హీరో షోరూమ్ కాడికి ఒక 20, మొత్తం 40 రూపీస్ అవుతుంది. ఇంకా తర్వాత షోరూమ్కి వెళ్ళి కనుక్కోవాలి, అది సర్వీసింగ్ సెంటర్ కాడ కనుక్కోవాలి హిమాలయానికి ఎంత అయిందనేది. నాకైతే ఒక సెకండ్ సర్వీసింగ్ ఎంత వస్తుందని చాలా 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 ఎంతూజియాదంగా ఉంది. అంతేకాకుండా కొంచెం టెన్షన్ కూడా ఉండదు, ఎందుకంటే ట్రిప్కి పోయేసి వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి చిన్న ఉద్దేశం నాకు. సో మనం అయితే ఇప్పుడు ఆటోలో బయలుదేరినాము. ఆటోలో ఇక్కడి నుంచి అప్సరా కాడికి చెప్పాను. అప్సరా కాడి నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి 2 ఆటోలు చేంజ్ అవ్వాలి. కంఫర్ట్గా అయితే లేను, ఎందుకంటే ఎక్కువ బైక్లోనే జర్నీ చేస్తున్నాను కదా. సో ఆటోలో కొంచెం కంఫర్ట్ అయితే కాదు నాకు, కానీ అడ్జస్ట్ అవ్వాలి ఈసారి మాత్రం. కొంచెం యువతల బస్సులు ఉంటారు తప్పదు. ఇంకా ఈరోజు డిసెంబర్ 31 మార్నింగ్ అయితే ఈ జనవరి. బైక్ కానీ లేదంటే ఇంకా అయినట్టు మన పని. ఇది అప్సరా సర్కిల్. ఈ కనిపించేది అప్సరా హాలు. మా కడపలో అప్సరా హాల్ తెలియనాలంటే ఎవరు ఉండరు. ఇంకా ఇది అప్సరా హాల్ సెంటర్. నాకు కొంచెం ముందుకు వచ్చాను ఆటో కోసము. ఇంకా ఈడొచ్చేసేమో డ్రింక్ తీసుకుందామని వచ్చాను. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ ఆ రూట్లోనే ఇంకా ఇది ఆటో ఎన్నైతే మాట్లాడినాను నేను. చిన్న పని ఉందంట ఎన్నకి, ఏదో ఫ్యాన్ ఇచ్చిండేదంట. సో దానికోసం అనేసి అన్న ఇక్కడ 2 నిమిషాలు పోయి అన్నాడు. సరే అన్నాను. ఇంకా ఈ నుంచి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ మన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ కాడ పోవాలి. ఇంకా మనం ఈ రూటు అప్సరా సర్కిల్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్, హీరో షోరూమ్ వెనక పక్క. అది కూడా చూపిస్తానండి మీకు. ఏమన్నా మా కడపలో చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తిరుగుతున్నా కానీ ఎప్పుడు తిరిగినా కొత్తగా అనిపిస్తుంది మా ఊరంతా, ఏరియా కానీ. నేను ఎక్కువ పైన కాలేజీలోనే చదువుకుంటాను, వివేకానంద జూనియర్ కాలేజ్ అనేసి. ఆ తర్వాత కావాల శ్రీనివాస జూనియర్ కాలేజ్ అనేసి. అందుకే నాకు 2 పక్కల కాంటాక్ట్స్ ఉండేది. చూస్తున్నారు కదా. సో మనమైతే ఇప్పుడు అప్సరా హాల్ నుంచి బయటికి బయలుదేరినాము. ఆర్టీసీ బస్ స్టాండ్ సైడ్. ఆర్టీసీ బస్ స్టాండ్ కాడి నుంచి కొంచెం పైకి వెళ్తే హీరో షోరూమ్ వస్తుంది. హీరో షోరూంలో నుంచి బ్యాక్ సైడ్, హీరో షోరూమ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. అయితే మటుకు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నా బండికి ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అంటే నమ్మలేకపోతాను. అప్పుడే అంతా తిరిగినాడా అని. అయితే బాగా టూర్ వేసిన తర్వాతే ఎట్టో సర్వీసింగ్ వచ్చింది. టూర్ వేయకముందు వచ్చిందంటే కొంచెం ఇబ్బంది పడి ఉండేవాడిని. టూర్ వేసి ఇంటికి వచ్చిన తర్వాత సర్వీసింగ్ వచ్చింది. పైగా డిస్క్ బ్రేక్ కాడ చిన్న నాది బ్యాక్ బ్రేక్ అసలు పనిచేయడం. నిన్న యాక్సిడెంట్ అయి ఉండేది. బ్యాక్ బ్రేక్ అసలు ఎంత ప్రెస్ చేసినా కానీ అది బ్యాక్ బ్రేక్ స్టాపే అవ్వాలా. ఏందని చూస్తే ఈ ఏబిఎస్ వస్తుందా, ఏబిఎస్కి రఫ్గా అయిపోతూ ఉండదు. బ్రేక్ గట్టిగా ప్రెస్ అయిపోయి రఫ్గా వస్తుంది. దానికి లబ్బర్స్ వస్తాయి కదా, ఆ లబ్బర్స్ అనగా అరిగిపోయినాయి. ఆ లబ్బర్స్ అరిగిపోవడం వలన ఏంద్రా అంటే ఇది కొంచెం ఎక్కువ తిరుగుతూ ఉండేసరికి అది లబ్బర్ అరిగిపోయేసి ఆ ఇనుము కమ్మి ఉంటుంది కదా, ఆ ప్లేట్ అనేది ఏబిఎస్కి అంటుకొని పోయి అది కూడా గీతలు పడుతూ ఉన్నాయి.
ఎట్టో కొంచెం ముందుగానే కనుక్కున్నా, బ్రేక్ పడకపోవడమే కొంచెం మెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే బ్రేక్ పడలేదు కాబట్టి నేను కనుక్కునేది. కానీ అదే కనుక ట్రాఫిక్లోనూ లేదంటే హైవే మీద కానీ బ్రేక్ పడకుండా ఉంటే అయ్యిండేది ఇంకా కథ వేరు. మా కడపలో కూడా జూడియో వచ్చింది బ్రో, చూడండి. నా ఫేవరెట్. నేను ఇక్కడ ఇంకా జూడియోలోనే డ్రెస్సులు తీసుకోవాలని ఫిక్స్ అయినానైతే. ఎందుకంటే అక్కడ క్వాలిటీ అయినా కానీ డ్రెస్సులు కూడా చాలా బాగుంటాయి. నాకు సెట్ అయితే అబ్బా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని కార్గోసే ఎక్కువ వాడతాను. కార్గోస్, టీషర్ట్స్, హాఫ్ టీషర్ట్స్, ఫుల్ టీషర్ట్స్ వాడతాను. షర్ట్స్ అంటే తక్కువలే, నాకు ఉండేదే తక్కువ. మొత్తం కలిపి ఒక ఆరు షర్ట్సే ఉన్నాయి నాకు. దాంట్లో ఒకటి వైట్, ఇంకా 5 ఉండేది. అట్లుంటుంది. మొన్నే నా భార్య పాపం షర్ట్సే లేవని చెప్పి 3 షర్ట్లు కొనిచ్చింది. అయితే 1, 2 కాదు, ఒకటి జీన్స్, 2 ఏందో పోలరాగడ్ సినిమాలో సునీల్ గారికి రెడీ చేసినట్టు చేసింది, 2 పూల సొక్కాలు. సో ఇదైతే హీరో షోరూమ్ ఫ్రెండ్స్. మనమైతే 2025 ఎక్స్పల్స్ వచ్చినప్పుడు అయితే లోపలంతా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన హిమాలయన్ బండిని తీసుకురావడం వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఆడికే చేయాలా. దీని బ్యాక్ సైడే నేనైతే మా కడపలో ఇదే ఫస్ట్ టైం హిమాలయన్ సర్వీసింగ్ చేపించడము. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి నెల్లూరులో చేపించేసాను. అంటే తీసింది కూడా నెల్లూరులోనే కదా, అందుకే ఆడే చేపించేసాను. ఇంకా సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి ఇక్కడికి రావాల్సింది వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, అది హీరో షోరూము. ఇంకా ఇది సూర్య హాస్పిటల్. దానికి కొంచెం ముందే అదొండి రాయల్ ఎన్ఫీల్డ్ అనేసి కానొస్తుంది. చూడండి లైన్. మన బండి ఏ పొజిషన్లో ఉందో, అంత బాగున్న పొజిషన్లో ఉందో, ముక్కలు అయిపోయి ముక్కలుగా ఉందో తెలియట్లేదే. నాకైతే మాత్రము చేపద్దటాయించి ఈ సెకండ్ సర్వీసింగ్కి ఎంత అవుతుందని గుండెలు జారిపోతున్నాయంటే నమ్మండి. ఇదండి ఇదే సర్వీసింగ్ సెంటర్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో వస్తుంది ఇది. అది సూర్య హాస్పిటల్. మన బండి నేను ఎవరు ఏం కదిపలేదే, అలాగే ఉన్నది. రెడీ కానట్టుండదు మన బండి ఇంకా. అవును, మన బండి అయితే ఈరోజు కానట్టే, ఇంతవరకు రెడీయే కాల, మొత్తం అలాగే ఉండదు. వాటర్ వాష్ కూడా చేపిలేదు. జస్ట్ ఇదే చెప్పింది, ఇదే అరిగిపోయింది మనకి. ఇది అరిగిపోయింది, అవి మాత్రం వేస్తారు. ఇంకా వాటర్ వాష్ అనుకుంటాను నెక్స్ట్. వేరే ట్రావెలర్ అండి మన బైక్ కదా. ఇంకా నా బండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ వాష్ ఒకటే అంటే పెండింగ్. అంటే చైన్ లూప్ కూడా ఒక చెక్ చేసుకున్నాను. ఇంకా అది అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు సర్వీసింగ్ సెంటర్ ఎట్లా ఉండదు ఒకసారి లుక్ వేద్దామని మీకు కూడా. మన రాయల్ ఎన్ఫీల్డ్కి సపరేట్గానే ఉంటాయి అన్నీ. చూస్తున్నారు కదా, ఇంటర్సెక్టారు, క్లాసిక్ 350, హంటరు, ఇంటర్సెక్టారు, క్లాసిక్ అంతా ఆల్మోస్ట్ మా కడపలో ఎక్కువ యూజ్ చేసేది క్లాసిక్ 350నే యూజ్ చేస్తారు. యాక్సిడెంట్ అయితే చూడండి అట్లా అయిపోయిన గుల్ల అయిపోయింది. ఇంకా ఏదానికైనా తోకానికి తప్పదు ఎందుకని మనకి వస్తుందా ఏమన్నా అనుకోండి. ఓల్డ్ హిమాలయన్ దాని లుక్కే సపరేట్గా ఉంటుంది. అందుకు దీని లుక్కే సపరేట్గా ఉంటుంది. అయితే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అంతా ఉండేది క్లాసిక్ 350నే. ఇంకా ఆడైనా 1-2 ఉంటాయి హిమాలయను, హంటరు, ఇంటర్సెక్టారు. ఈ ఆల్మోస్ట్ అంతా చూస్తున్నారు కదా, ఈ మూల నుంచి ఆ మాల దాకా మ్యాక్సిమం క్లాసిక్ 350లే ఉంటాయి. చూస్తున్నారు కదా,
వెయిటింగ్ హాలు ఇక్కడ కూర్చొని సిట్ చేసుకొని ఇక్కడే కూర్చొని దానికి ఇక్కడ నుంచి మన బండ్లు సర్వీసింగ్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. మార్నింగ్ నేను వచ్చినప్పుడైతే మన బండికి సర్వీసింగ్ చేయలేదు, బట్ మార్నింగ్ అయితే మన బండికి వర్క్ లోపల ఉంటుంది కదా, ఇంజిన్ ఆయిల్ చేంజ్, గేర్ ప్యాడ్స్, ఇంకా క్లచ్ ప్లేట్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అంతా వాళ్ళు అంతా చేంజ్ చేసేసి బండి వరకు బయట పెట్టున్నారు వాటర్ వాష్కి. ఇప్పుడైతే మన బండి ఇప్పుడు చూస్తున్నారు కదా, మన బండి ఇప్పుడు వాటర్ వాష్ చేస్తున్నారు. మన బండి అంతా సర్వీసింగ్ అంతా అయిపోయిందంట. సో చైన్ లూప్స్ కూడా కొట్టేసినారు. నేనైతే ఒక 2 చైన్ లూప్స్ మళ్ళీ చైన్ లూప్ చైన్ క్లీనర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి 500 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే మనది మళ్ళీ పాత లుక్లోకి వచ్చేస్తుంది. ఎడదాకా అన్నలు పంపించడం కొంచెం గ్రేటు. ఏదో ఈ బ్రదరే మనకి క్లీన్ చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్లో బ్రో ఏం చేద్దాం. ఇదో ఇక్కడంతా మనకి చూడండి, ఓ రోజు బండికి ముందుకు పడింది కదా, ఆ రోజు ఇట డ్యామేజ్ అయ్యింది. ఇంకా ఇది ఈ వంకర పోయింది, అట్టే ఉండదు. ఇది మార్చాలంటే మొత్తం సెట్ మార్చాలంట. కొత్త బండికి సెట్ మార్చాలంటే మనసుకి ఒప్పుతుందా? కనీసం ఒక 2-3 నెలలు అయితే. చూడండి ఇది హిమాలయన్ 450 వైట్ కలరు. నాకు ఇది తీసుకుందాం అనేది ఫస్ట్లో ఉండింది, ప్యూర్ వైట్. చూడండి ఎంత బాగుంటుందో వైట్. ఇది ఎక్సలెంట్గా అనిపించింది, కానీ నేను అది ఎందుకు తీసాను కూడా ఒకసారి నాకు గుర్తురాదు. ఇదే బాగుంటుంది కానీ చూస్తున్నారుగా, టోటల్ వైట్, ఎటువంటి కానీ ఏం లేకుండా. ఇంకా నాకు క్లాసిక్లో ఇంకొక కలర్ నచ్చింది. ఈ కలర్ చాలా 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 బాగుంటుంది. నాకైతే ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. మనం అన్నీ తీసేటట్టుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న అన్ని బండ్లు తీసేస్తామేమో, ఎవరికి తెలుసు. మీ అందరు కోఆపరేషన్ ఉంటే నల్లలో తీసేయండి అన్ని బండ్ల. ఇవన్నీ సర్వీసింగ్కి వచ్చిన బండ్లు వరుసగా చూస్తున్నారు కదా. ఇంకా మన బండి అయితే ఇప్పుడు సర్వీసింగ్ మొత్తం టోటల్ కంప్లీట్ అంట. ఇంక తెచ్చి ఇచ్చేస్తాడు. చైన్ లూప్స్ కూడా అయిపోయినాయి అనుకుంటాను, లేదంటే మళ్ళీ చేయాలన్నా. ఇంకోసారి అడుగుదు. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, మిల్స్కి పోయినట్టున్నాడు. అన్న రాగానే మళ్ళీ చేపిద్దాం. మనం అయితే మొత్తం విమానానికి అంతా బిల్డ్ చేసేసాము, చూసారు కదా. మనకు పోయి ఉండేది వచ్చి బ్రేక్ ప్లేట్స్. వీటికే 3300 అయింది. వీటికి నేను అసలు నమ్మలేకుండా. మన బండి అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ. మనం ఎక్కి తొక్కడం ఇంకా లేటు, యుద్ధం ఆరంభిద్దాం. మళ్ళీ వాటర్ వాష్ తప్ప మిగిలినన్నీ అయిపోయి నేను వచ్చేటప్పటికి. చైన్ లూప్ కొట్టినారన్నా, ఇదండి చైన్ లూప్ కూడా అయిపోయింది అది మనకి, చూస్తున్నారు కదా. బండి అంత పెద్దదైనా కానీ వేసే లెక్క మాత్రం ఆ బలంగానే ఉంటా ఉండదు. 2598 రూపాయలు వచ్చింది నా సెకండ్ సర్వీసింగ్కి. నాకు ఇదే షాకింగ్ న్యూస్. అంటే ఇదే 1000 రూపాయలు కూడా కాదని చెప్పారు. దానికేమో 3598 రూపాయలు, అంటే 3600 వచ్చింది. ఫ్రీ సర్వీసింగే ఉంటుంది మీకు మ్యాక్సిమం అన్నారు, కానీ తీరా చూస్తే ఇంత బిల్ అయింది నాకు ఇదే అర్థం కావట్లేదు. ఈరోజు నేను ధర్నా చేయాలా. గైస్, టుడే వ్లాగ్ ఈజ్ కంప్లీట్. ఈరోజు నా సర్వీసింగ్కి ఎంత అయింది, నా సర్వీసింగ్ కాస్ట్ ఎంత పడింది మొత్తం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్టే షోరూమ్ కూడా బాగా చూపించాను. మా కడపలో ఇదే బెస్ట్ షోరూమ్ అనేసి నాకు అనిపిస్తుంది. కానీ ఏంటంటే నాదే కొంచెం మిస్టేక్, కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది, లేదంటే బ్రేక్ ప్లేట్స్ ఎత్తిపోయేటి కాదు. సో నా మరిన్ని వీడియోస్ని మీరు ఫాలో కావాలంటే నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.